హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వేర్ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా రిజల్ట్ సెట్ని ఏ విధంగా మనం మినిమైజ్ చేసుకోవాలి అన్నది కూడా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే చాలామంది ఏం చేస్తామంటే ఇలా స్టార్తోనే మెన్షన్ చేసేస్తాం. దీన్ని మనం వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అని కూడా అంటాము. ఏదన్నా ఇప్పుడు ఒక టేబుల్ ఎంప్లాయీస్ ఉందండి, ఈ టేబుల్లో నుంచే ఫుల్ డీటెయిల్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు జస్ట్ అందరం చేసే పని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఈ విధంగా డిక్లేర్ చేసేసి ఈ క్వరీని ఇలా ఎగ్జిక్యూట్ చేసేస్తూ ఉంటాం. బట్ ఈ విధంగా మనం చేయడం వల్ల చూడండి, కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కాలమ్స్ని మనం రిట్రీవ్ చేసుకుంటున్నాం, అవసరం ఉన్నా లేకున్నా. అదేవిధంగా రోస్ అన్నిటినీ కూడా మనం రిట్రీవ్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క క్వరీ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికంటూ ఒక ఎగ్జిక్యూషన్ టైం అన్నది ఉంటుంది. మీరు ఎంత లెంతీగా డేటాని గెట్ చేసుకుంటున్నారో టైం అన్నది ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది. ఈవెన్ ప్రతి ఒక్క సెకండ్ కూడా మనకి వాల్యుబుల్లేనండి. సో దాన్ని రెడ్యూస్ చేసుకునే దానికే మనం ఎప్పుడు చూడాలి. దానికోసం బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ బదులు మనం ఏం డిఫైన్ చేయాలి అంటే మనకేం అవసరమో ఆ కాలమ్స్ అన్నిటినీ మనం మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, ఈ స్టార్ని యూజ్ చేయడం మానేయండి. టోటల్ ఏ కాలమ్స్ ఉన్నాయో అన్నీ ఉన్నా కానీ వాటిని మెన్షన్ చేయండి, కాలమ్స్ని మెన్షన్ చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏ కాలమ్స్ అవసరమో ఆ కాలమ్స్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. సో దీని ద్వారా మనకి అన్ని కాలమ్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేయకుండా మనకి అవసరమైన కాలమ్స్ని ఇంక్లూడ్ చేసి అవసరం లేని వాటిని మనం తీసేయచ్చు, అంటే ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఈ ఎంప్లాయీస్ టేబుల్లో నుంచి ఓన్లీ ఏ కాలమ్స్ నుంచి డేటా అవసరం అంటే ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, శాలరీ, అదేవిధంగా మేనేజర్ ఐడి. అవసరమైనప్పుడు ఈ పర్టికులర్ కాలమ్స్ని మాత్రమే నేను ఉండించుకొని మిగతాటివి ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, హైర్ డేట్, వీటిలన్నిటినీ నేను ఎక్స్క్లూడ్ చేసేసాను, నాకు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఈ క్వరీని సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఎంత తొందరగా మన రిజల్ట్ని గెట్ చేసుకున్నామో. ఇప్పుడు మనకి 50 రోస్ అన్నవి ఫెచ్ అయ్యాయి. అయితే ఇక్కడ బాగానే ఉంది, మనకు అవసరమైన కాలమ్స్ అయితే అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొకటి ఆలోచించాలి, అన్ని రోస్ నాకు అవసరమా, అవసరం లేదా? అన్ని రోస్ అవసరమైతే ఓకే, లేదనుకోండి ఏదన్నా ఫిల్టర్ని బేస్ చేసుకొని మనం రన్ చేయాల్సి ఉంది. అటువంటి టైంలో మనం ఏం చేయాలి అంటే వేర్ క్లాస్ని యూజ్ చేయాలి. రిజల్ట్ సెట్ అంటే దీన్ని అంటామండి. ఇక్కడ మనకు వచ్చింది కదా ఒక అవుట్పుట్, ఫెచ్ చేసిన రోస్ అండ్ కాలమ్స్ ఇలా డిస్ప్లే అయింది కదా మనకు అవుట్పుట్, దీన్నే రిజల్ట్ సెట్ అని అంటాము. దీని మీద మనం ఏదన్నా ఫిల్టర్స్ అన్ని అప్లై చేసి, ఫిల్టర్స్ అంటే కండిషన్స్ని అప్లై చేసి దాని ప్రకారం మన డేటాని రిట్రీవ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం వేర్ క్లాస్ని యూజ్ చేసి చేస్తుంటాం అన్నమాట. ఫిల్టరింగ్ డేటా మొత్తం మనం వేర్ క్లాస్ని యూజ్ చేసి చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా అవసరం ఏంటి అంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న అంత డీటెయిల్స్ నాకు అవసరం లేదు. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈ పర్టికులర్ కాలమ్స్తో ఉన్న డీటెయిల్స్ మాత్రమే కావాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరి శాలరీ అయితే 10,000 కంటే ఎక్కువైనా ఉండాలి, లేదా 10,000కి ఈక్వల్ అయినా ఉండాలి. అటువంటి టైంలో మనం వేర్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఈ విధంగా మెన్షన్ చేసామంటే ఫస్ట్ మీ రిజల్ట్ సెట్ని ఇది ఈ విధంగా డిస్ప్లే చేసేదానికంటే ముందే ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క రోని చెక్ చేస్తూ పోతుంది. శాలరీ కాలమ్న ఈ రో డేటాని చెక్ చేస్తూ పోతుంది, ఫిల్టర్ అప్లై చేస్తూ పోతుంది. సో శాలరీ ఫస్ట్ రో ఇది. ఇక్కడ శాలరీ ఎంత, శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 కాదా? ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది 2,600. ఫస్ట్ రోలో ఉంది ఇప్పుడు పాయింట్ 2,600 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అనేది చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూనా ఫాల్సా అండి? కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయితే మనకి ఈ రో అన్నది సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు మనకి
ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది పాయింట్. ఇప్పుడు మనం ఓన్లీ శాలరీనే కన్సిడర్ చేసింది. ఇక్కడ కూడా 2600 ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ కూడా కండిషన్ అన్నది ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ రోకి మూవ్ అయిపోతుంది. శాలరీ మీదే వర్క్ చేస్తుంది. మనకి ఇప్పుడు శాలరీ ఎంత? 4400. 4400 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అన్నది చెక్ చేస్తుంది. ఇప్పుడు చూడండి 4400 10,000 కంటే తక్కువే ఉంది, గ్రేటర్ దెన్ లేదు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అయిపోయింది. ఈ విధంగా ఈ పర్టికులర్ కాలంలో ఉన్న ప్రతి ఒక్క రోని చెక్ చేస్తూ పోతుంది. నెక్స్ట్ చూడండి 4th రోలో 13,000 ఉంది. 13,000 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అన్నది నెక్స్ట్ చెక్ చేస్తుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ రో అన్నది సెలెక్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ శాలరీ రో ఏదైతే ఉందో అక్కడ కాలమ్స్ ఏమేం కావాలి మనకి, ఈ పర్టికులర్ కాలమ్స్లో డేటాని ఫిల్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రోని చెక్ చేస్తూ పోతుంది. 6,000కి ఫెయిల్ అయిపోతుంది. 6,500 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఫాల్స్. అండ్ ఇక్కడ చూడండి 10,000 7th రోలో మనకి 10,000 ఉంది. 10,000 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఈ విధంగా ఏవైతే కండిషన్స్ ట్రూ అవుతాయో వాటిని డేటా మాత్రమే ఇది ఫిల్టర్ చేసుకొని మనకి రిజల్ట్ సెట్గా ఇస్తుంది. ఇప్పుడు మన రిజల్ట్ సెట్ చూసారా, శాలరీ ఏదైతే మనకి 10,000కి ఈక్వల్ అండ్ 10,000 కంటే అబోవ్ ఉందో ఆ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ని మాత్రమే మనం గెట్ చేసుకున్నాం. ఈ విధంగా ఫిల్టరింగ్ ద్వారా కొంత డేటాని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కాలమ్స్ అన్నిటిని మెన్షన్ చేయకుండా మినిమైజ్ చేసుకోవడం ద్వారా కూడా మనం టైంని సేవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. Please like, share and support to our channel. Thank you for watching.